అమ్మో నేను చచ్చిపోయేలా ఉన్నాను, మంచిలో బాధ పెట్టేస్తారు వీళ్ళు నన్ను. జాంబీ అయిపోతాను కాసేపు ఉంటే. ఇంత చలి ప్రదేశానికి రావడం మీదే ఫస్ట్ టైం అనుకుంటా నేను. అవునా? నేను యూరోప్లో వెళ్ళాను కానీ బట్ ఇంత చలి లేదు. ఇది -30 ఉంది ఇప్పుడా? -30 అంటే బాబు గ్లౌజులు లేవు, హెడ్ క్యాప్ లేదు. నేను 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. గుడ్ మార్నింగ్. సో ప్రస్తుతం మంది సోలో ట్రిప్ అనమాట. నేను కజకిస్తాన్ వెళ్తున్నా. ఇడ్లీకి అయితే 310 రూపాయలు తీసుకున్నాడు, టూ కాస్ట్లీ. ఈ మాత్రం సాంబార్ ఇడ్లీకి 310 రూపీస్ తీసుకున్నాడు. సర్వీస్ బాగానే ఉంది. చెన్నైలోనే తింటే అవి మరీ మొత్తగా ఉంటాయి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రస్తుతం. సో కజకిస్తాన్ వీసా ఆన్ అరైవల్ అనమాట. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నేను 9 అవర్స్ వెయిట్ చేయాలి. సో అక్కడ చక్కబచ్చం చేయాలి పొద్దున్న నుంచి రాత్రి దాకా. సో మళ్ళీ నైట్ ఫ్లైట్, ఇప్పుడు 9 o'clock ఫ్లైట్. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎక్కేస్తే పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే ఫ్లైట్లో మ్యాగీ తినాలి 200 ఇచ్చి. సో ప్రస్తుతం చెక్కిన 1 అయిపోయింది. అంటే ఇండిగోలో అందరూ మారిపోయారు రీసెంట్గా, అయిన గొడవల వాళ్ళు అనుకుంటా. సో ప్రస్తుతం ఏం అడగలేదు. లక్కీగా లాస్ట్ టైం అయితే అడితో గొడవ ఆడుకొని మరి వెళ్ళాం కదా థాయిలాండ్. ప్రస్తుతం అయితే ఏం అడగలేదు. సో హ్యాపీ. డిజిలాకర్ అని దానివల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. చిన్న వీడియో చేస్తా, జస్ట్ 2 minutes చూడండి. మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ లైన్లో వెయిట్ చేయని అవసరం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు క్యూలోని. మార్నింగ్ టైం చాలా యూజ్ అవుతుంది. సో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రసాద్ ఉంటే బాగుంది. ఆడ వీడియోలు తీసుకోవడం, నా వీడియో నేనే తీసుకోవాలి. और छोटे बैग्स को सामने वाली कुर्सी के नीचे रखते हैं. रो 1 और आपातकालीन निकास वाले रो में बैठे अपने बैग्स ओवरहेड बिन्स में ही रखें. धन्यवाद. लेनी నాకు విండో సీట్ కూడా లేదు, అసలు విండోయే లేదు దీనికి. ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మధ్యలో సీట్ ఇచ్చాడు, చెత్తేదవా. వేరే ఆప్షన్ లేదు. leaders. So please settle in while we make your journey safe and comfortable. As your travel companions on this aircraft, 2 at the front, 2 in the middle, 2 at the rear, and 1 over the wing. And consumption of alcohol brought with you are prohibited. Your attention please. The seatbelt sign has been switched off. However, keeping your seatbelt fastened is recommended for your safety. Wearing the mask. డౌట్ వచ్చి నేను పక్కకు వచ్చి కూర్చున్నా. లక్కీగా సీట్ ఖాళీ అయిపోయింది విండో సైడ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ మెట్రోలో అయితే కొంచెం తక్కువ ఉంది. ముందుకు వస్తే మెట్రో ఉంది. ఇది చోలే రైస్ బౌల్ 150 రూపాయలు తీసుకున్నాడు. 2 పన్నీర్ ముక్కలు వేసాడు ఫ్రీగా. ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ. టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 3కి రావడానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. టెర్మినల్ 3లోని మెట్రో స్టేషన్ ఉందన్నమాట. మెట్రో స్టేషన్లో హల్దీరామ్స్ ఉంది. వాటి దగ్గర అయితే చాలా తక్కువ కాస్ట్ ఉంది.
నేను ఇందాక KFCకి వెళ్ళి 400 చెప్పాడు రైస్ బౌల్, చాలా వేస్ట్ అనిపించింది. అందుకే హల్దీరామ్స్లో తిన్నా 150 రూపీస్. మైగ్రేషన్ అయితే అయిపోయింది. ఆడు ఏం అడగలేదు కానీ లాస్ట్లో ఆడే నాకు సబ్స్క్రైబర్ అయ్యాడు. మన ఛానల్ పేరేంటని అడిగాడు, చెప్తాను సబ్స్క్రైబ్ చేస్తానని చెప్పాడు. మరి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అడిగాడు. ఇప్పుడు డిన్నర్ ఏంటో చూడాలి. నేను వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోద్ది, నైట్ 2 o'clock అయిపోద్ది రీచ్ అయ్యేసరికి. ఇప్పుడు 9:30కి ఫ్లైట్ అనమాట. ఇప్పుడు ఇంకా 7 అవుతుంది. ఇంకో 1 hourలో వెళ్ళిపోతా, బోర్డ్ అయిపోతా ఫ్లైట్. వాష్రూమ్కి వెళ్ళా. వాష్రూమ్లో ఫారినర్ ఒక ఆవిడ ఉంటే మన వాళ్ళు వాష్రూమ్ క్లీన్ చేసే ఆవిడ నమస్తే మేడం అంటుంది. నేను బయటకు వస్తే నాకేం చెప్పలే అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఏందో మరి స్పెషల్ రెస్పెక్ట్ నాకు అర్థం కాదు. ఇండియాలో ఉండి మనకు మాత్రం నమస్తేలు చెప్పరు, మన వాళ్ళకే తెలియాలి మన వాళ్ళ ఫీలింగ్ ఏందో. మేబీ డబ్బులు ఇస్తారేమో అని చెప్పిందేమో, మన మొహాలు చూసి వీళ్ళు ఎలాగో ఎవరు అని చెప్పి మనకి హాయి బాయిలు లేవు. అరగంట ముందే వచ్చా గేటు దగ్గరికి. ఇది ఎప్పుడు పంపిస్తాడో ఇంకా నిద్ర వస్తుంది. అక్కడ -26 degrees ఉందంట. నా పరిస్థితి ఏంటో మరి ఇప్పుడు వెళ్ళాక. థర్మల్స్ అయితే తెచ్చుకున్నా. మరి ఈ జాకెట్ -5 వరకు కాస్తుంది. -26 అని గూగుల్లో చూసాను. నైట్ -33 అని చూపేస్తుంది. మరి నేను పసక్క అయిపోతానేమో ఇవాళ. కానీ రాత్రిపూట ఏం కనిపించింది, ఇవ్వాల్సిన టైంలో ఎవరు అయినా సరే ఎంజాయ్ చేస్తాం, నిద్రపోతాం. విండో సీట్ దగ్గర కూర్చుంటే మంచి డ్రీమ్స్ వస్తాయి. Arankanchana Richland Cruise being Mission Hindi. We are first. బాబోయ్ ఫుల్ మంచు. బయట వెదర్ భయంకరంగా ఉంది. చెక్-ఇన్ అయితే 2 minutesలో చేస్తాడు. ఇమిగ్రేషన్ అయితే 2 minutesలో చేస్తాడు. జస్ట్ 2 minutes. నన్ను అయితే ఏం అడగలేదు, రిటర్న్ ఫ్లైట్ కూడా అడగలేదు, ఎన్ని రోజులు ఉంటామని కూడా అడగలేదు, ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఈ ఏటీఎంలో ట్రై చేసి అది పని చేయలేదు, డబ్బులు బొక్కబడ్డాయి. దీంట్లోనైతే వచ్చింది 1,00,000, 1 lakh. వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళే. రితిక్ ఆయన పాపం షార్ట్తో కష్టాలు పడుతున్నారు. చాలా గుండె ధైర్యంతో వేసుకొచ్చారు షార్ట్ వేసుకొని ఐస్లో దిగారు. ఫ్లైట్ దిగ్గానే ఐస్ ఉంది. సో మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సిమ్ కార్డ్కి వచ్చా. ఇది వీళ్ళ కరెన్సీలో 6,000 అంట. 5GB 6,000 चाहिए unlimited. 5,000 is 6,000 unlimited. 6,000 అంటే 1,000 రూపాయలు సిమ్ కార్డు అన్లిమిటెడ్కి. వీళ్ళ భాష అర్థం కాదు. ये там ключевые слова. Я с самого начала попросил. Не будет там попасться. ఏంది ఇది సలా ఏంది ఇది ఏ ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయండి ఇవన్నీ
ఐస్ క్రీమ్ బండ్ లాగా నీకు. బటర్ఫ్లై బటర్ఫ్లై. హలో హలో బ్రో, వేర్ ఆర్ యూ? ఇది ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుందా? అర్థమవుతుందని అనుకుంటున్నా. హలో, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఓకే ఓకే. నేను పైన క్యాబ్ కూడా బ్యాగ్లో పెట్టుకొని వచ్చా భద్రంగాని. ఈ కార్ల నిండా కూడా ఐస్ ఉంది. దీని కింద పెట్టిన కార్ల నిండా కూడా ఐస్ ఉంది. ఈయన షార్ట్ చూస్తేనే నాకు భయం వేస్తుంది. అందరూ వింతగా చూస్తారేమో ఈ ఐస్లో షార్ట్ వేసుకొని వెళ్తున్నా. వీరుడు ఎవరు అన్నాను. అడిగే అడ్రస్ చెప్పమని. Полицейский будка. Полиция будка, там стоит. ఓకే ఓకే Все, Саш, верну. Там, Okay, вон где полицейский будка там. ఓకే. థ్యాంక్ యూ. అమ్మో, నేను చచ్చిపోయేలా ఉన్నాను. మంచిలో బాధ పెట్టేస్తారు వీళ్ళు నన్ను. జాంబీ అయిపోతాను కాసేపు ఉంటే. వాడు ఏంది వాడు? ఇంత చలి ప్రదేశానికి రావడం మీదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అవునా? నేను యూరోప్లో వెళ్ళాను కానీ బట్ ఇంత చలి లేదు. ఇది -30 ఉంది ఇప్పుడా? -30 అంటే బాబోయ్, గ్లౌజులు లేవు, హెడ్ క్యాప్ లేదు. నేను 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. మా కష్టమేటికి అర్థమైంది. డాడీ వచ్చాడు. ఈ ఐస్లో జారి పడితే ఇంకంతే పరిస్థితి. నా పరిస్థితి పగోడికి కూడా రావద్దు. బాబు వీడే వచ్చాడు. అమ్మో, జారుతుంది ఆబ్వియస్లీ. అసలు ఇగో నాది షూస్ కూడా కావు. ఈ కార్ ఏంది బాబోయ్? ఐస్ క్రీమ్ బండి ఎక్కడ నిజమే, ఐస్ క్రీమ్ బండి. బాబోయ్, అన్ని ఐస్ క్రీమ్ బండ్లే. నొక్కినా ఆన్ అవ్వట్లేదు, వేళ్ళు ఫ్రీజ్ అయిపోయి. నేను సీరియస్ గా డ్రైవర్ సీట్ లో కూర్చుని పోతున్నా. మనది లెఫ్ట్ సైడ్ కదా, సారీ లెఫ్ట్ సైడ్. మమ్మీ, సో ఇప్పుడు నేను ఒక హాస్టల్ బుక్ చేసా. హాస్టల్ దగ్గరికి వెళ్ళేంత వరకు బతుకుంటే చాలు. చేతులు పని చేయట్లేదు, ఏమీ పని చేయట్లేదు. హలో బుర్ర కూడా. ఇదంతా బోయా మోసం అనుకున్నా. అయ్య బాబోయ్, ఆ కారు పొగలు వచ్చేస్తుంది. ఇట్లా జూమ్ చేయడానికి రాదా? కార్లోంచి పొగలు వచ్చేస్తుంది. అంకుల్ చంపుతాడు నిన్ను, చంపుతాడు ఇక్కడ పక్క. ఫోన్ పే చూడు. భయ్యా ఈయన సీరియస్ గా అంకుల్ అని భయ్యా అని మమ్మల్ని ఇక్కడే కొట్టించేలా ఉన్నాడు. అంకుల్ మందో హే. అమ్మ బాబోయ్, నువ్వు అంకుల్ అనగా బాబోయ్ కొడతారు మనల్ని. రితిక్ రోషన్. Hrithik Roshan? Yeah, you know Hrithik Roshan? వదులురా బాబారి, నువ్వు వాడకు. మై నేమ్ సోను. సోను and she is Madhu. Sister, huh? Yeah, no, friend also, sister also, all. Everything. India, да? Yeah, India. Yeah. метров поверните направо, во двор, а затем поверните. మమ్మీ, ఇది మొత్తం చిల్లర పెట్టాడు చేతిలోని. ఫుల్ చిల్లర. ప్లేస్ అమ్మో, ఇది క్లోజ్ ఉంది ప్లేస్. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి, చేత్తో పట్టుకొని వెళ్ళాలి. ఈ చిల్లరని దాంట్లో వేసుకోవా పాకెట్లో? వేసుకోదా పాకెట్లోది? నా పాకెట్లో వెళ్ళిపోతాయి అవి. Bye. బాయ్ బాయ్.
సలాం సలాం థ్యాంక్ యూ బాయ్ సలార్ ప్రభాస్ సవడికా బాయ్ ఇక్కడి నుంచి లగేజ్ మోసుకెళ్ళాలి. You remember my name. Thank you. Bye. Good night. Yavardi iPhone. Thank you. Mummy. Rich. Achcho. Idu open chestanaduga. Adigite open chesevodemo. వీళ్ళ దగ్గర అది ఉంటుంది కదా. అలా ఎలాగొచ్చింది? వాళ్ళ దగ్గర అది ఉంటుంది కదా. బాబోయ్ ఫ్రీజ్. ఇది ఏందో ఆఫ్ అవుతుంది. హలో మిత్రులారా, లైటర్ కోసం వెతుకుతున్నాం మేము స్టార్ హోటల్లో. ఏది అదే నా హాస్టల్. ఇక్కడ చూడండి మొత్తం ఐసే, ఐస్ క్రీమే. జస్ట్ మీరు ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే చాలండి. కార్ని నాకే వచ్చు, అవసరం లేదు. అరే స్ట్రాబెరీ కాదా, అక్కడ ఆల్రెడీ చచ్చిపోతున్నాడు పాపం. అరే రారా నువ్వు. కాదు నిన్నే తీస్తున్నా. రారా బాబు నువ్వు. ఇవాళ మధు బర్త్డే, మేము ఇక్కడనే కేక్ ప్లాన్ చేసాం. సరదాగా వేసేద్దాం. కార్ కట్ చేద్దాం. అదే కార్ పైన ఫ్లేవర్ యాడ్ చేసుకుని తినేద్దాం ఇవాళ. అది ఇప్పుడే మరైతే కింద పడిపోయాడు. నేను ఈ షార్ట్ తో నడుస్తున్నాడు మహానుభావుడు. షార్ట్ షార్ట్ టీ-షర్ట్ అసలు నా లగేజ్ చూపించి. షార్ట్ టీ షర్ట్ కాదు, స్పెషల్ ఎఫెక్ట్ అవుతుంది కింద క్రాక్స్. బాబోయ్ నా పళ్ళు కొట్టుకుంటుంది. జారి పడితే ఇంకంతే నా సంగతి. వావ్, 3 మంది జనం. ఏంటి సీరియస్గా తెలుగులో మాట్లాడేస్తున్నాడు? ఓకే. అమ్మో బాబోయ్, ఇక్కడ కూర్చోమన్నా పొద్దున్న దాకా కూర్చుంటా. వెచ్చగా ఉంది కొంచెం. చేతులు ఫ్రీజ్ అయిపోయి, బుర్ర కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఆడ ఇక్కడ ఆవినా బాగున్నా. మంచి బుక్స్ కూడా ఉన్నాయి కదా. ఏంటంటే అర్ధరాత్రి ఎలా చెడి ఏమైంది? ఎవరు హలో. ఓన్లీ 3 days 3 nights. I have 1 person. We want 2. Sorry to disturb your sleep. Amma, you know English. Thank you. పాపం ఈ నిద్దట్లోంచి లేచి మరీ ఇస్తున్నాడు. అక్కడ పింక్ ఎక్కడ ఉంది? ఇది పింక్ కదా. అట్లా తీయకు. సినిమాలో బ్రహ్మానంద కూడా ఈ రేంజ్ స్టంట్ చేసి ఉండరు. వీడు బ్రష్ అండ్ టవల్ కూడా ఇచ్చాడు. వీడు ఛార్జ్ చేసింది చాలా తక్కువ. 5 మన కరెన్సీలోని 500 రూపీస్ అనమాట. 500 చేంజ్, 550 570 అవుతుంది. హాస్టల్ ఎంతవరకు అయితే బాగానే ఉందో, లోపల అలా ఉందో చూద్దాం. షూలు ఇక్కడే పెట్టాలనుకుంటా. మమ్మీ షూస్ కూడా తీసేయాలి. This is slippers only. హాస్టల్ అయితే చాలా బాగుంది, ఫుల్. సో అందరూ పడుకొని ఉన్నారు, నేను వీడియో తీయలేదు. నా రూమ్ అమ్మాయిల రూమ్ చాలా బాగుంది, వీళ్ళది వేరే రూము. అమ్మో, అక్కడ అన్నీ వదిలేసి వచ్చేసాను నేను. జస్ట్ 5 minutes వెళ్ళిపోతా. ఇప్పుడు పడుకొని 4 అయిపోయింది మార్నింగ్. ఇప్పుడు పడుకొని కాసేపు, లేకపోతే బుర్ర పని చేయదు.
సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.